అరుస్తాయిరా, కుక్కలన్నా కరుస్తాయి. అలాంటి టెంప్ట్ అయిపోతావా? పడుకో చెప్తా. చూడరా, నీకు అన్నయ్యలు అంటుండి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదురింటి స్నూపీ కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోకుపోయకూడదు. కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అలాగే నీకు ఏదో ఒక రోజు వస్తుంది. అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఏదో ఒక రోజు ఓ బుజ్జి కుక్క నీ లైఫ్లోకి వస్తుంది. ఆ రోజు నువ్వు ఊపకపోయినా నీ తోక ఆటోమేటిక్గా ఊగుతుంది. ఇట్ విల్ షేక్. సో అప్పుడు దాకా టెంప్ట్ అవ్వకుండా బుద్ధిగా ఉండు. నీకు బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. అమ్మా, మీది లవ్ మ్యారేజా? చిపోరా. అంటే గ్యారంటీగా ఏదో ఉంది. అమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పు అమ్మా ప్లీజ్ ప్లీజ్. చెప్పే. తొలి ప్రేమ అంత బాగుందేమోరా. ఏంటి సెటారా? చెప్పమా ప్లీజ్. మాది అరేంజ్డ్ మ్యారేజ్. అంటే అంత ముందు లవ్ అఫేర్లు ఏమి? సారీ, నువ్వు చెప్పు. ఏం చెప్పను, అందరిలాగే నాకు పెళ్లి చూపులు జరిగాయి. ఆపు. అక్కడ ఒక చాప మీద నువ్వు, నీ చేతిలో వీణ. అది శంకరాభరణం అంత లేదు. మనం లంగా ఓణిలో వచ్చి అందరికి టీ ఇచ్చి కూర్చున్నాం. బాస్ ఫ్లాటా? ఆగు. సురేష్ అంకుల్ ఆయన ఇద్దరు ఉన్నారు. ఓ, నాన్నకు సురేష్ అంకుల్ తోడొచ్చారనమాట. కాదు, నాన్నే సురేష్ అంకుల్ కి తోడొచ్చారు. అదేంటి? సురేష్ అంకులే పెళ్లి కొడుకు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందమ్మా. చెప్పు చెప్పు, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్మోస్ట్ సురేష్ తో ఫిక్స్ అయిపోయిందన్నారు మా వాళ్ళు. ప్రీ క్లైమాక్స్ మరీ టెన్షన్ గా ఉంది. నెక్స్ట్? సురేష్ అంకుల్ ఏ డిసిషన్ అయినా నాన్నని అడిగే కదా తీసుకునేవారు. అవును. ఆ అమ్మాయిని చూస్తే కొంచెం తలతెక్కదానిలా ఉంది, తర్వాత నీ ఇష్టం అన్నారంట నాన్న. నిన్న అదే మరి క్లైమాక్స్ ట్విస్ట్. దాంతో సురేష్ డ్రాపు, నాన్న ఫిక్స్, పెళ్లి శుభం. సీక్వెల్ ఏమైందో నీకు తెలుసు. అమ్మ సుబ్రహ్మణ్యం, రాక్ స్టార్ డాడ్. అయినా ఫస్ట్ టైం నాన్ని కలిసినప్పుడు నీకెలా తెలుసు ఈజ్ ద రైట్ గై అని? అది ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది, ఒళ్ళంతా కరెంట్ వస్తుంది, గుండెల్లో అదే పనిగా గంట మోగుతుంది. నిజమా? అదంతా సినిమాల్లోరా, రియల్ లైఫ్లో అదే ఉండదు. నీ సోల్మేట్ ఎవరనేది నీకెప్పుడు తెలుస్తుందో తెలుసా? ఎప్పుడు? నువ్వు డిసైడ్ అయినప్పుడు.